రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో మల్లయ్య యాదవ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ అయితే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అది ఈ మధ్యకాలంలో అయితే మంత్రుల మధ్య విభేదాలు అనేటువంటి టాపిక్ అయితే ప్రతిరోజు డైలీ సీరియల్ లాగా నడుస్తూ ఉంది. అడ్డూరి లక్ష్మణ్ వర్సెస్ ఇంకొక బీసీ నేత మాదిగా మాల, ఈ ఇష్యూలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు పాపం ఎంత కవర్ చేసుకుంటున్నా మంత్రుల మధ్య విభేదాలు లేవు, అవేదో ఫ్యామిలీలో వచ్చేటువంటి లాగా చిన్నవి టీ కప్పులో తుఫాన్ లాగా సమసిపోతాయి అన్నప్పటికీ కూడా ఈరోజు అర్ధరాత్రి జరిగినటువంటి దీంతో మరొకసారి విభేదాలు బయటకు వచ్చాయి. సో ఎలా చూస్తోంది బీఆర్ఎస్? అంటే ఒక బీసీ మంత్రి ఒక మహిళ పైన ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వము అణగదొక్కాలనే చేసేటువంటి ప్రయత్నం అని ఆవిడ ఆరోపిస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ ఎలా చూస్తోంది? కాంగ్రెస్లో ఈ వివక్షలు కొత్త కాదండి. కాంగ్రెస్ సిద్ధాంతం సాంప్రదాయమే ఈ వివక్ష, పక్షపాతం, బలహీన వర్గాల మీద ఉక్కుపాదం, ఇవన్నీ అనాదిగా వస్తున్నవే. ఈరోజు వ్యత్యాసాలు ఎక్కడొస్తున్నాయి అనంటే ఆధిపత్య పోరు కంటే భాగాల దగ్గర, వాటాల దగ్గర, వాళ్ళు చేస్తున్న అక్రమాలలో వాటాలు పంచుకునే దగ్గర వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఆధిపత్య పోరు కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఈరోజు మామూలుగా నా జిల్లాలో, నా ఫ్యాక్టరీలలో, నా నియోజకవర్గంలో మీరు జోక్యం ఏంది, మీ వాటాలు ఏంది అని చెప్పేసి ప్రశ్నించే పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాదు, ఆయన నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి ₹2 ఒక బస్తా చొప్పున ప్రొడక్షన్ ఎంతైతే అంత బస్తాకి ₹2 చొప్పున అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఈయనకి కమిషన్ ఇవ్వాల్సిందే. నెలవారీగా ఎంత ప్రొడక్షన్ అయితే ఆ ప్రొడక్షన్ ప్రకారం ఒక డెక్కన్ సిమెంటే కాదు, అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయే హుజూర్నగర్ నియోజకవర్గంలో. ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్కి ₹2 చొప్పున ఎంత ప్రొడక్షన్ అయితే అన్ని రూపాయల పైసలు వీళ్ళకి రావాల్సిందే. ఆ వాటాలు ఈ రోజు కొత్త కాదు. కొత్తగా ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే వాళ్ళు జోక్యం చేసుకొని ఏదో తలదూచే ప్రయత్నం చేస్తే కన్నెర చేసిన మంత్రి ఈ రోజు పోలీసు వాళ్ళని మామూలుగా ఉసుకొల్పడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్లో అవినీతి కొత్త కాదు, ఆధిపత్య పోరు కొత్త కాదు, బలహీన వర్గాల మీద వివక్ష కొత్త కాదు. ఇవన్నీ తెలిసిన ప్రజలు మార్పు అని చెప్పేసి ఓటేసి ఈ రోజు నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నామా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సురేఖ గారు ఆ రోజు ఏదో పార్టీ మీద మామూలుగా బీఆర్ఎస్ లో కూడా పనిచేసినప్పుడు ఇందులో ఏదో అసంతృప్తి వ్యక్తం చేసారు, ఇది అదే అని అన్నారు. కాంగ్రెస్ లో పోయారు, మరి కాంగ్రెస్ లో కూడా పొసగలేకపోయారు కదా. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ లో అవినీతిమయమైన ఈ కాంగ్రెస్ లో వాటాల కోసం, ఆధిపత్యం కోసం, వాటాల పంపకాలలో, అవినీతి అక్రమాలలో వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఈ ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో అయితే ఎస్పెషల్లీ బీసీలకు, అలాగే ఎస్పెషల్లీ మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయమే జరిగింది. టికెట్ ఇవ్వకుండా ఆ రోజు కొండా సురేఖను ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? మరి మీ ప్రభుత్వము బీసీలకు, మహిళలకు ఎలాంటి న్యాయం చేసింది? కొండ సురేఖ్ గారికి టికెట్ ఇవ్వలేదు అని అంటే మానుకోటలో ఆ రోజు మామూలుగా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినా కానీ తీసుకొని వచ్చి అవకాశం ఇచ్చారు. ఎందుకు అనంటే తెలంగాణ వాదం కోసం పనిచేస్తారని. కానీ ఆమె ఎంతసేపు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేసారు అనేది ఆ రోజు కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ సందర్భంలో వారిని టికెట్ నిరాకరించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అని అంటే వారు వ్యక్తిగతంగా వారి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటున్నారు. అది గిట్టని వాళ్ళు, సహించలేని వాళ్ళు ఆధిపత్య పోరులో వాళ్ళ మీద అధిష్టానం దగ్గర పరపతిని ఉపయోగించి ఉన్న పదవులను పోగొట్టడానికో లేకపోతే అక్రమంగా కేసులు పెట్టడానికో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి ఏం జరుగుతుంది, వాళ్ళకు శాఖకు సంబంధించిన నిధుల్ని కూడా వేరే శాఖకు మళ్లించే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏడుపాయల జాతర విషయం కానీ, సమ్మక్క సారక జాతర విషయంలో కానీ నిధులు ఏవైతే మంజూరైనాయో వాళ్ళు చేయాల్సిన పనులని వేరే శాఖకు బదలాయించి మామూలుగా ఉత్తర్వులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటాలలో వ్యత్యాసాలు వస్తాయని చెప్పి. ఎంతసేపు అక్రమాలకి మారుపేరైన కాంగ్రెస్కి అవకాశం ఇచ్చే ఈరోజు తెలంగాణ ప్రజలు చంపలేసుకుంటున్నారు. దానికి తోడు వీళ్ళు ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతోని అధికారం ఉంది, మళ్ళీ రేపు అధికారంలో ఉండమో రేపటి భవిష్యత్తు ఏందో తెలియదు కాబట్టి అయోమయంలో ఇప్పుడు అధికారం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతోని అందిన కాడికి దోచుకునే ప్రయత్నంలో అడ్డంకులు ఎవరైనా వస్తే వాటిని మామూలుగా అధిగమించే ప్రయత్నంలో ఒకరికొకళ్ళు వాటకాల కాడ, పంపకాల కాడ వ్యత్యాసం వచ్చి ఈరోజు బజార్న పడే పరిస్థితి వచ్చింది.
ఇదంతా ప్రజల దృష్టిలో ఏ రకంగా ఉంటుందంటారు? వాళ్ళు ఎలా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని? కాంగ్రెస్‌కి ఇవన్నీ ఉండయండి. ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే సమాజం ఏమనుకుంటది, వ్యవస్థ ఏమనుకుంటది, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, మా జేబులు నిండుతున్నాయా లేదా? ఆ రోజు మామూలుగా రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పిండు. మరి ఏ కాన్ఫిడెన్స్‌తో రోగి ఏం నెక్స్ట్ కోరుకుంటాడో నెక్స్ట్ వైద్యుడు అది ఇస్తాడు. రోగి కోరుకునేది వైద్యుడు ఇస్తాడు. వాళ్ళు మమ్మల్ని మామూలుగా మోసం చేయమని అడుగుతున్నారు. హామీలు ఇవ్వమని అడుగుతున్నారు. అవి అమలైతాయా లేదా తెలియదు. హామీలు ఇవ్వమని అడుగుతున్నారు. మాకేముంది, నోరుంది కదా, మేము హామీలు ఇస్తాం. అది నమ్మి ఓట్లేసిర్రు, అధికారం అప్పచెప్తారు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికల కంటే సంవత్సరం 2 సంవత్సరాల ముందే చెప్పిండు. అయినా కానీ ఓట్లేసిర్రు కదా ప్రజలు, తెలంగాణ వాళ్ళు. అంటే అందుకని ఇదే ఈ రోజు కాన్ఫిడెన్స్ తో మామూలు వాళ్ళ నెక్స్ట్ గురించి టర్మ్ కూడా పట్టించుకునే నెక్స్ట్ పరిస్థితి టర్మ్ ఏముండదు. కూడా మాదే ప్రభుత్వం అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మోసపోయిన వాళ్ళు రేపు కూడా మోసం చేయొచ్చు, మోసం చేస్తాను నేను, మామూలుగా మోసపోతారని చెప్పేసి అభిప్రాయంలో వారు ఉండొచ్చేమో మరి. ఆల్రెడీ నేను చెప్పినాక కూడా ఓట్లేసిరు కదా. రోగి ఏం కోరుకుంటుండో డాక్టర్ ఇస్తాడు. రోగి నాకు ఇట్లనే కావాలనుకుంటుండు, కలర్ గోళీలు కావాలనుకుంటుండు, జబ్బు నయమవుతుందా లేదా అనే కదా ఇన్స్టెంట్ గా కావాలనుకుంటుండు. అదే రకంగా డాక్టర్ కూడా వింటాడు. మభ్యపెట్టి మాయ చేసినా కానీ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి కసాయి వాడినే గొర్రె నమ్ముతుంది అనే విధంగా మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి మేము అదే రకంగా మోసం చేస్తాం, మాయ మాటలు చెప్తాం. వాళ్ళు నమ్మి మోసపోతే మేము బాధ్యులం కాదు కదా అని చెప్పేసి బహిరంగంగానే ఒక రాజకీయ అంటే నాయకుడు తెలంగాణ బహిరంగంగానే సమాజం, చెప్పిండు. తెలంగాణ ప్రజలు అంత ఆ, ఆలోచన లేకుండా అంత అచేతనంగా ఉన్నారా? నేను ఆ చైతన్యం లేదు, అచైతన్యం అని చెప్పేసి అనట్లేదు. కానీ మోసం చేయటంలో దిట్టగా మార్పు మార్పు అనే పేరు మీద మాయ మాటలు ఏదైతే చెప్పారో ఆ మాయ మాటల మభ్యపెట్టిన మాటలలో మోసపోయిన ప్రజలు ఈ రోజు మార్పు అనే పేరు మీద ఏం జరుగుతుందని అనేది ప్రజలు గమనిస్తున్నారు, చెంపలేసుకుంటున్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తున్నారు. మరి వారు అనుకుంటున్నట్టు మళ్ళీ ఇంకోసారి నేనే అధికారంలో ఉంటా, 10 సార్లు కాంగ్రెస్, 10 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పేసి ఏ ధీమాతో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో కానీ ప్రజలైతే ఇప్పటికే ఒక చైతన్యంతో మామూలుగా మార్పు కావాలని ఆ రోజు అనుకున్నాము. ఈ రోజు ఎప్పుడు మళ్ళీ అవకాశం వస్తుందా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామనే ఆలోచనలో ఉన్నారనే భావన మాకైతే ఉంది. మేము గమనిస్తున్న దాని ప్రకారం, మాకు ప్రజల నుంచి వస్తున్న స్పందన ప్రకారం, మేము ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులుగా చూస్తున్న దాని ప్రకారం డెఫినెట్ గా మళ్ళా రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా కాంగ్రెస్ ని ఏ రకంగా గద్దె దింపాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్టయితే మాకు ఆ విశ్వాసం ఉంది. ఓకే, సో ఇదే విశ్వాసంతో జూబ్లీ హిల్స్ కూడా మీదే అని అంటారు. డెఫినెట్ గా అండి. అంటే మేమేమంటున్నామంటే మాదా అనే దానికంటే మీదా అనే దానికంటే ఈ రోజు కాంగ్రెస్ చేసిన తప్పుల్ని సమర్థించినట్టయితే రేపు కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేయకుండా మళ్ళా ఓటు అడుగుతున్నాడో, మళ్ళీ మీరు ఆ ఇచ్చిన హామీలు మర్చిపోయినా కానీ ఇంతవరకు అమలు చేయకపోయినా కానీ సమర్థించే విధంగా అవకాశం ఇచ్చి మళ్ళీ ఓటేస్తే ఆయన చేస్తున్న తప్పుల్ని ప్రోత్సహించినట్టయితుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యంగా ఆలోచించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ప్రజలలో కూడా అదే భావన ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయినా చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు, మాయమాటలు చెప్పి మోసం చేసిండు. అతనికి తగిన శాస్తి చెప్పాలి, బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఆ క్రమంలోనే మేము కూడా ప్రజలను అదే చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వంతో పోల్చి చూడండి. రైట్ సార్. కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రజానికానికి, హైదరాబాద్ నగరానికి, మీ నియోజకవర్గానికి లబ్ధి చేకూర్చిన విషయాలను ఒకసారి ఆలోచించండి. ఈ 2 సంవత్సరాలు మీరు ఈ పరిపాలనలో జరుగుతున్న లబ్ధి ఏందో అనేది ఒకసారి గమనించండి. తులం బంగారం ఎట్టిపోయింది, డబుల్ బెడ్రూమ్లు ఎట్టిపోయినాయి, అనేక రకమైన హామీలు ఇచ్చారు. హామీలలో మామూలుగా ఈ పట్టణ ప్రజలు 2500 కోడలకు వస్తాయి, అత్తకి 4000 వస్తాయి అని చెప్పేసి నమ్మిరు. ఆ నమ్మిన ప్రజలకు ఏం చేశారు? కాబట్టి మీరు ఈ వాళ్ళు చేసే తప్పుల్ని సమర్థించే ప్రయత్నం కాకుండా తప్పకుండా ప్రజలలో ఈ వ్యతిరేకత ఉన్నది అనేది ప్రదర్శించడానికి, వ్యతిరేకాన్ని వివరించడానికి ఈ జూబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ని బలపరచండి, రైట్ అకస్మాత్తుగా మరణించిన ఈ కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పేసి చెప్తా ఉంది. రైట్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. నమస్తే మేడం.